హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు అయితే నా స్టైల్లో బోటి ఫ్రై ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో బోటి ఫ్రై కావాల్సిన అయితే ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, టమాటా, ఇక కొత్తిమీర అయితే ఇక మంచిగా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక బోటి ఫ్రై కావాల్సింది అయితే ఇక బోటి మంచిగా ఇదైతే మొత్తం అయితే వేడి నీళ్ళతో అయితే మంచిగా కడిగి అయితే ఫ్రెష్గా అయితే పెట్టుకున్నాను. సో ఇందులోకి కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. మంచిగా బోటి మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన అయితే ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇక స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను. సో 10 విజిల్స్ అయితే వచ్చేసినాయి. చూడండి, ఇక ఫ్రై మనకి ఇలా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో ఇందులోని మొత్తం వాటర్ అన్నీ వేడి చేసి ఇప్పుడు ఫ్రై అనేది గిన్నెలో అయితే వేసుకోవాలి. సో మళ్ళీ ఒక వేరే గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఫ్రై కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా, సో ఎక్కువనే పోసుకోండి. సో ఇది ఆయిల్ ఫ్రై కాగానే ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఇందులో కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కొద్దిగా పచ్చివాసన వేయాలంతా వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని వీటిని అయితే మంచిగా పచ్చివాసన వేయాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మూట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచి ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా ఉడకపెట్టుకున్న బోటి అయితే వేసుకోవాలి. మరి మీలో ఎంతమందికి బోటి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మంచిగా తెలంగాణలో అయితే మంచిగా శనగలు, మంచిగా ఈ బోటి మంచిగా అయితే ఇవన్నీ గుడాలు వేసుకొని అబ్బా పార్టీలు అయితే చాలా మంచిగా పెడతారు. సో మరి మీలో ఎంతమందికి ఈ బోటి ఫ్రై, శనగలు ఇలా తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇక మేమైతే ఇక మంచిగా ఉడకబెట్టుకున్నాం కదా, సో ఇవి అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఇప్పుడు మనం ఫ్రైకి కావాల్సిన తగినంత కారం అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఎందుకంటే మొత్తం కింద మాడిపోతుంది కదా, సో అంత టేస్టీగా ఉండదు. సో మంచిగా వీటికి ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి, ఇది మంచిగా మొత్తం కలుపుకుంటూ మంచిగా కారం, ఉప్పు మంచిగా బోటికి పట్టేలాగా మంచిగా కిందికి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, బోటి అబ్బా చూస్తుంటేనే అబ్బా నూరుతున్నాయి కదా. సో ఇప్పుడు మంచిగా 2 మినిట్స్ పాటు ఇట్లా లో ఫ్లేమ్లో మంచిగా ఇలా కారం వేసినాం కదా, మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక మంచిగా కారం, ఉప్పు అయితే మంచిగా బోటికి అయితే పట్టేసింది. అబ్బా ఒక టేస్ట్ చూసినా అసలు సూపర్ టేస్టీగా ఉంది. సో ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులోకి మంచిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అబ్బా బోటి ఫ్రై అయితే అసలు ఎంత బాగుందో కదా చూడడానికి. సో కొత్తిమీర యాడ్ చేసుకున్నాక చూడండి, ఇక నా స్టైల్లో బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి మీలో ఎంతమంది బోటి ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంజు బ్లాగ్స్లో ఇంకా మరిన్ని వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.